నమస్తే. పాతగోడకు కొత్త సున్నం కొట్టినట్టు రేవంత్ తీరు ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2 ఏళ్ల క్రితం కాగ్నిజెంట్ సంస్థ తన క్యాంపస్ విస్తరణకు ప్రణాళిక రూపొందించిందన్నారు. కానీ రేవంత్ రెడ్డి అది తానే చేసినట్లు తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాతగోడకు కొత్త సున్నం వేసి నేను చేసినా అని చెప్పుకోవాలి. కాగ్నిజెంట్ అనే కంపెనీ, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2022లోనే ఒప్పందం చేసుకుంది మనతో. 2022లోనే కాగ్నిజెంట్ అనే కంపెనీ ఒప్పందం చేసుకున్నది. 15-16 వేల ఉద్యోగాలు మీ దగ్గర పెడతామని ఒప్పందం కూడా అయిపోయింది. మొత్తం కోకాపేటలో బిల్డింగ్ తీసుకున్నారు, మొత్తం సదావి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయాలి మరి? ఇక అమెరికాకు పోయి 10-12 రోజులు ఊరేగినాక ఉత్తా చేతులతో వస్తే బాగుండదు కదా. 16,000 ఉద్యోగాలు తెచ్చిన. ఆ 16,000 ఉద్యోగాల కథ ఏంటంటే, రేవంత్ రెడ్డి నిన్న దిగిండట, మొన్న ఒప్పందం చేసుకున్నాడట, నిన్న దిగిండట, ఇవాళ పోయి కంపెనీ చాలు చేసినట్టు. అంటే ఇంత వేగంగా మొన్న ఒప్పందం అవుతుంది, ఈ లోపల వాడు బిల్డింగ్ కట్టిండు, 16,000 మంది పెట్టుకున్నాడు, నువ్వు దిగంగానే పోయి రిబ్బన్ కట్ చేసినావా? నమ్మేతానికి అందరం చెవిలో పూలు పెట్టుకున్నావా?